మైల ఉన్నవాళ్ళు భగవంతుడి యొక్క ధ్యానం చేయొచ్చు, కానీ శరీరంతో చేయాల్సినటువంటి కర్మాచరణ ఏది పనికిరాదు వాళ్ళకి. శరీరంతో చేసేటటువంటి కర్మాచరణ అంటే సంధ్య వార్చాలి. సంధ్యావందనము అనేటటువంటిది కేవలం అర్ఘ్యప్రదానమే తప్ప మూలమంత్రాలన్నీ తీసుకొని చేయడానికి వీలు లేదు. అవన్నీ కూడా మనసులో ధ్యాన స్వరూపంగా చేసుకోవచ్చు. లేదు, ఇంట్లో పూజాధికాలు చేయకూడదు, గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేయకూడదు, అందరినీ అంటుకోకూడదు. ఆ మొత్తము ఒక దీక్షగా, ఒక తపస్సుగా, ఎవరి వల్ల అయితే మనకి మైల వచ్చిందో, ఏ పెద్దలు వెళ్ళిపోవడం వల్ల మనకి మైల వచ్చిందో వాళ్ళని స్మరించుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క ఉత్తమ గుణాలన్నిటినీ తలుచుకుంటూ ఉండాలి. వాళ్ళు పితృదేవతల్లోకి చేరాలి అనే కోరికే ఉండాలి. కారణం ఏమిటి అంటే, మైల ఉన్నప్పుడు మనం ఈ శరీరము అనేటటువంటిది శౌచము అశౌచము అని రెండు చెప్తారు. ఎవరైతే పోయారో వాళ్ళు ఎవరి శరీరాన్ని ఆశ్రయించి బతిమలాడతారు. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఇక్కడి నుంచి నన్ను ఉత్తమమైనటువంటి ప్రదేశానికి పంపించాలి అనే బాధ్యత ఎవరి మీద ఉంటుంది. వాళ్ళు ఇంకా ఏది అంటుకోకుండా పరిపూర్ణంగా ఈ పితృదేవతలే సర్వస్వము అనుకొని వాళ్ళ కోసం చేసేటటువంటి అనుష్ఠానాలు, క్రియలు చేయాలి. భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే ప్రేతస్వరూపంలో ఉంటారుగా, చచ్చిపోయిన వెంటనే వాళ్ళకి శరీరం వచ్చేది, దాన్ని ప్రేతము అంటారు. ఈ ప్రేత శరీరము పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా, భగవంతుడికి పూజలు చేసినా, భగవంతుడి యొక్క నివేదనలు జరుగుతూ ఉన్నా భయపడుతూ ఉంటుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి సంబంధించినటువంటి నిన్నటిదాకా మనతోటి ఉన్నటువంటి, మన అభివృద్ధిలో కూడా మూల పాత్ర పోషించినటువంటి, మన రక్తంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు పోయినప్పుడు రక్తస్పర్శ మనకుంది కదా, వాళ్ళకి ఏ ఇబ్బంది ఆ జీవుడికి కలగకూడదు అని మనమందరం ఒక నియతమైన నియమముతోటి జీవించేటటువంటి విధానమే. తర్వాత శవముతోటి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణంలో ఎలాంటి రక్త కణాలు ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉండేటటువంటి ఆ శక్తి అనేటటువంటిది పక్కకి పాకుతుంది అని వాళ్ళని అంటుకోకుండా ఉండడము. ఇది మొదటి నుంచి కూడా మనకి శౌచంలో ఉంది. కాబట్టి ఇందులో ఏదో అస్పృశ్యత ఇట్లాంటికి చెప్పినటువంటిది కాదు. ఒకవేళ తల్లికి 10 రోజులు మైల వచ్చింది, కొడుకుకి మైల లేదు, 3 రోజులే ఉంది, అయినా సరే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు ఈ 11 రోజులు ఆ తల్లి కన్న కొడుకుని కూడా ముట్టుకోదు. అంటే ఇందులో అస్పృశ్యత ఏమన్నా ఉందా? ఇది ఒక ఆచార వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి మైలలో ఉన్నప్పుడు మైలకి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తగా మనం పాటిస్తూ, అగ్నిహోత్రం దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా, చుట్టుపక్కల వాళ్ళందరూ సహకరిస్తూ మనకు అవసరమైన సామాన్లు ఇస్తుంటే ఎంతదాకా అవసరమో అంతదాకా తీసుకొని, శుద్ధి అయిన తర్వాత పుణ్యాహవచనాలు అన్నీ పూర్తయి ఆ నీళ్లు చల్లుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ భగవద్ కార్యక్రమాలు చేయడానికి మనకి అర్హత వస్తుంది అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటి ఆచారం. కాబట్టి మనం అందరం మన ధర్మశాస్త్రాలని నమ్మేవాళ్ళం. ధర్మశాస్త్రము ఋషి చెప్పారు అంటే వాళ్ళు ఊరికినే చెప్పరు అనే విషయం మనకి మొన్న కరోనా వచ్చినప్పుడు మన ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా చాలా విస్తృతంగా పొగడబడ్డాయి. దూరం నుంచి నమస్కారం చేయటం, వృధాగా కౌగిలించుకోకుండా తిరగడం, ఎలాంటి వస్త్రాలు ఉతికి ఆరేసినటువంటివి కట్టుకొని అప్పటికప్పుడు ఉండాలి, నీళ్లతోటి ఎలా పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతో చక్కగా తెలియపరిచారు. కాబట్టి మైల వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ దయ ఉంచి భగవంతుడికి సక్రియగా గుళ్ళకి వెళ్ళి పూజలు చేయడం ఇవన్నీ చెయ్యకండి. అందరినీ ఆ మైల లేనటువంటి వాళ్ళని అంటుకోకుండా మనమంతా జాగ్రత్తగా పక్కగా ఉండి కలుపుకొని అంతా కలగాపులగం చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మైల అనేటటువంటిది మనకి సంబంధించిన మన సొంత వాళ్ళని స్వర్గంలో ప్రవేశపెట్టేదాకా మనం తీసుకునేటటువంటి దీక్ష. అంటే మనకు సంబంధించిన పెద్దలు సక్రమంగా స్వర్గానికి చేరాలి అని మనం చేసే ప్రార్థనే ఈ మైల. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆచరిస్తూ అశౌచమున్న కాలంలో దేవతా పూజలు, దేవతార్చనలు చేయకుండా ఉంటే చాలా మంచిది.